Dear all, welcome you all to AWS Day 7 training program in Telugu related to associate level course. మనం ఈ లాస్ట్ వీడియోలో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించి డిస్కస్ చేసాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేసాం యూజింగ్ లినక్స్ సర్వర్ బేస్ చేసుకొని మనం అయితే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసాం. ఈ వీడియోలో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ విత్ విండోస్ అన్నమాట. విండోస్ సర్వర్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ప్రాక్టికల్ అనేది చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో ప్రాక్టికల్ అనేది ఏ విధంగా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని విండోస్ సర్వర్ మీద ఏ విధంగా మనం విండోస్ సర్వర్లో మనం ఏ విధంగా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయగలమో చూద్దాం. సో ఒకసారి ఇది నేను మళ్ళీ ఒకసారి మీకు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనం చేసే ప్రాక్టికల్ గురించి మనం ఫస్ట్ థియరాటికల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 2 సర్వర్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది సర్వర్ 1 అనుకుంటున్నాను, ఇది సర్వర్ 2 అనుకుంటున్నాను. ఓకే, సో ఈ రెండు ఈ సర్వర్ అన్న ఇన్స్టెన్స్ అన్న ఒకటే కదా. సో ఈ ఇన్స్టెన్స్ ఇది ఏంటి, ఇన్స్టెన్స్ 1, ఇది ఇన్స్టెన్స్ 2. ఈ ఇన్స్టెన్స్ 1 అండ్ ఇన్స్టెన్స్ 2గా తీసుకుందాం. అండ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక 2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయాలి. ఈ రెండు కూడా విండోస్ సంబంధించిన ఇన్స్టెన్స్. ఈ రెండు ఇన్స్టెన్సెస్ కూడా విండోస్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వన్స్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసిన తర్వాత స్టెప్ వన్ ఏంటంటే క్రియేటింగ్ ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ అదేవిధంగా స్టెప్ 2లో మనం ఏం చేస్తామంటే వన్స్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు 2 ఇన్స్టెన్సెస్లో కూడా మనం వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. మనకి విండోస్కి వచ్చేసరికి ఏ వెబ్ సర్వర్ యూస్ చేస్తామంటే ఐఏఎస్. ఒకే ఒక వెబ్ సర్వర్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఐఏఎస్, షార్ట్ కట్ నేమ్. అండ్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఓకే, సో దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ వెబ్ సర్వర్. వన్స్ వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే మనం వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తామో మనకు ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ పాత్ ఏంటంటే /var/www/html. మీరు వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయకుండా ఈ పాత్ అనేది క్రియేట్ అయితే అవ్వదు. ఓకే, సో వన్స్ ఈ పాత్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనం HTML అనే డైరెటరీలో మన వెబ్సైట్కి సంబంధించిన HTML కోడ్ ఫైల్స్ కానీ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఫైల్స్ కానీ ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ లొకేషన్లోనే మనం పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ పర్టికులర్ లొకేషన్లోనే మనం అయితే సేవ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ పాత్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఒక ఫోల్డర్ అయితే నేను క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. నేమ్ ఏంటంటే index.html అని ఇస్తాను. ప్రతి వెబ్ పేజ్కి కూడా కామన్గా ఉండే ఫైల్ నేమ్ ఏంటంటే index.html. ఈ పర్టికులర్ HTML అనే డైరెటరీ అనే ఫోల్డర్ అన్న ఒకటే. సో ఈ పర్టికులర్ HTML అనే డైరెటరీలో కామన్గా ఉండే ఫైల్ ఏంటంటే index.html. ఒకవేళ ఇన్ కేస్ ఈ index.html అనేది లేకపోతే ఏ వెబ్సైట్ కూడా పనిచేయదు. సో index.html అనేది హోమ్ పేజ్గా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే,
ఇదొక హోమ్ పేజ్. సో, మళ్ళీ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత, ఈ ఫైల్‌లో నేనొక ఆహ్, ఏదైనా రాస్తాను. index.htmlలో నేనేదో వెల్కమ్ టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ 1 అని ఇస్తాను. అక్కడేమో వెల్కమ్ టు వెబ్ సర్వీసెస్ 2 అని ఇస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ నేనొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. అదే విధంగా ఇక్కడొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తాను. ఇది ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 అని చెప్పి తీసుకుందాం. అండ్ ఈ ఫస్ట్ ఫోల్డర్‌లో మళ్ళీ నేను ఇంకొక index.html అనేది క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్‌లో మళ్ళీ ఇంకొక index.html అనేది క్రియేట్ చేస్తాను. సో, మనం మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం 2 ఇన్‌స్టెన్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇన్‌స్టెన్స్ 1, ఇన్‌స్టెన్స్ 2 అండ్ వన్స్ ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేసిన తర్వాత మనం వెబ్ సర్వర్‌నయితే ఇన్‌స్టాల్ చేయాలి. వెబ్ సర్వర్ నేమ్ వచ్చేసరికి ఐఏఎస్. సో, వన్స్ వెబ్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లోకైతే మనం మూవ్ అవ్వాలి. లొకేషన్‌లోకి మూవ్ అవ్వాలంటే సీడీ అని చెప్పి కమాండ్ ఇస్తాం. సీడీ స్టాండ్స్ ఫర్ చేంజ్ డైరెక్టరీ. సీడీ స్టాండ్స్ ఫర్ చేంజ్ డైరెక్టరీ. ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి మూవ్ అయ్యి, ఈ మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అనేది ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలోకి వెళ్లి, మనకి సంబంధించిన మన వెబ్ పేజ్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా మన వెబ్ పేజ్‌కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడే పెట్టాల్సొస్తుంది. మనం ఇక్కడే ఈ లొకేషన్‌లోనే సేవ్ చేస్తాం. ఓకే. సో, వన్స్ అది చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఆ లొకేషన్‌లో index.html అని చెప్పి అక్కడొక index.html, ఇక్కడొక index.html క్రియేట్ చేస్తాను. అండ్ ఇక్కడొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్ కింద మళ్ళీ నేను ఇంకొక index.html అనేది క్రియేట్ చేస్తాను. ఓకే. ఇక్కడ కూడా సేమ్ index.html అనేది క్రియేట్ చేస్తాను. ఓకే. సో, ఈ ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ index.html దాంట్లో నేనేం రాస్తానంటే జస్ట్ వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ 1 అని ఇస్తాను. ఇక్కడ వచ్చేసరికి వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ 2 అనేది ఇస్తాను. అండ్ ఈ ఫోల్డర్ కింద మళ్ళీ index.htmlలో వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ వెబ్‌సైట్ అని ఇస్తాను. వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ వెబ్‌సైట్ అని ఏదైనా ఇవ్వచ్చు పర్లేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ index.htmlలో వెల్కమ్ టు మింత్రా షాపింగ్ వెబ్‌సైట్ అని ఇస్తాను. ఓకే. సో, ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నాం అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బేస్డ్ ఆన్ ది బేస్డ్ ఆన్ ది కంటెంట్‌ని బట్టి బేస్ చేసుకొని ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ట్రాఫిక్‌ని అంటే మనకి ముందున్న లోడ్ బ్యాలెన్స్. సో, ఈ 2 ఇన్‌స్టెన్సెస్ ముందు మనకి ఏముంటుందంటే ఈఎల్‌బీ అనేది ఉంటుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. దాన్నే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈఎల్‌బీ అనుకుంటున్నాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. ఈ లోడ్ బ్యాలెన్సర్ కంటెంట్‌ని బేస్ చేసుకొని ట్రాఫిక్‌ని రీడైరెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్స్‌లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్‌లో ఫస్ట్ టైప్ ఆల్రెడీ మనం చూసేసాం. అది క్లాసిక్. కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. ఓకే. సో, అప్లికేషన్ విత్ లోడ్ బ్యాలెన్సర్ విత్ లినక్స్ అనేది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో నేను విండోస్ మీద మీకు డెమో అనేది చూపిస్తున్నాను. ఓకే. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్‌లో మనకి ఫస్ట్ ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేస్తాం. ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో, టార్గెట్ గ్రూప్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఈ లోడ్ బ్యాలెన్సర్‌కి ఈ యొక్క మెషిన్స్ అనేవి M1, M2 ఎన్ని మెషిన్స్ అయితే ఉన్నాయో, ఆ మెషిన్స్ అనేవి ఈ లోడ్ బ్యాలెన్సర్‌కి అవి టార్గెట్ అని చెప్పి తెలియాలి. సో, ఈ మెషిన్స్ అనేవి ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు మనకి ఎప్పుడు కూడా సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ సపోజ్ 190.168. ఎంతైతే మీకు ఈ ఐపీ అడ్రెస్ ఉందో, ఇది గనుక మీకు బయట ఎవరికైనా తెలిసిందంటే, ఈ సర్వర్‌ని
వాళ్ళు రకరకాల టైప్స్ ఆఫ్ అటాక్స్ అనేవి చేసి ఈ సర్వర్‌ని డౌన్ చేసేస్తారు. ఓకే. సో, అలా జరగకుండా ఉండాలి అంటే ఈఎల్‌బి తన డీటెయిల్స్‌ని ముందు పెడుతుంది తప్ప, సర్వర్ యొక్క డీటెయిల్స్‌ని ఎప్పుడు కూడా అది రివీల్ చేయదు. సో, మనకి ఇప్పుడు టార్గెట్స్ వన్స్ సెట్ అయిన తర్వాత ఈఎల్‌బిని మనం క్రియేట్ చేస్తాం. ఈఎల్‌బిని అయితే ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో లిజనర్స్‌ని కూడా మనం వెరీ ఇంపార్టెంట్ లిజనర్స్ కూడా. ఈ లిజనర్స్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ది రూల్స్‌ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ సమ్ రూల్స్ అది ఏ సర్వర్‌కి పంపించాలి మీ యొక్క రిక్వెస్ట్‌ని అది డిసైడ్ చేస్తుంది. సో, ఫర్ సపోజ్ మీరు గనక స్లాష్ ఫ్లిప్‌కార్ట్ అని చెప్పి ఇచ్చారనుకోండి. సో, అది ఆ పర్టిక్యులర్ ఈ సర్వర్‌కి వెళ్తుంది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో మీరు ఫ్లిప్‌కార్ట్ అనే ఫోల్డర్‌ని క్రియేట్ చేశారు కాబట్టి ఈ పర్టిక్యులర్ మెషిన్ 1కి రీడైరెక్ట్ అవుతుంది. అదే మీరు స్లాష్ మింత్రా అన్నారనుకోండి. అదెక్కడికి రీడైరెక్ట్ అవుతుంది? మెషిన్ 2కి రీడైరెక్ట్ అవుతుంది. సో, ఆ విధంగా బేస్డ్ ఆన్ రూల్స్‌ని బేస్ చేసుకొని, సమ్ ప్రోటోకాల్స్‌ని బేస్ చేసుకొని సో, నేనైతే నా కన్సోల్ హోమ్‌లో ఉన్నాను. సో, ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే, ఒక 2 మెషిన్స్‌ని క్రియేట్ చేయడం. మెషిన్ 1, మెషిన్ 2. సో, ఇక్కడ సర్వీసెస్‌లోకి వెళ్ళినట్టయితే మీకిక్కడ కంప్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అంతకంటే ముందు మీరొక రీజియన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ రీజియన్స్ అనేవి మీకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఒకవేళ మీరు ఇక్కడ చూడండి నాకు హైదరాబాద్ రీజియన్ అనేది ఎనేబుల్‌లో లేదు. ఒకవేళ రీజియన్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు కావాలంటే. సో, ఇక్కడ మేనేజ్ రీజియన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్లి ఈ హైదరాబాద్‌ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ ఏంటంటే ఇక్కడ నేను ముంబై రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ముంబై రీజియన్‌లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వీసెస్‌లోకి వెళ్లి మీకు ఇక్కడ కంప్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఈ కంప్యూట్‌లో మీకు ఈసీ2 అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్. సో, క్లిక్ ఆన్ ఈసీ2. వన్స్ ఈసీ2 మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టెన్స్. సో, నేను నా ఇన్‌స్టెన్స్‌కి ఒక నేమ్ అనేది ఇస్తున్నాను. విండోస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ 1. ఓకే. ఇంత పెద్ద నేమ్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. విండోస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. ఓకే. సో, ఇదంతా నేను కాపీ చేసుకుంటున్నాను. అండ్ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఈఎంఐ చూస్ చేసుకోవాలి. వీటిలన్నిటి గురించి నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో, ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ మన ఛానెల్‌ని గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఎవరైనా సరే ఫైనల్ ఇయర్‌లో ఉన్నట్టయితే, వాళ్ళకి ఈ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ కోర్స్ ఏదైతే నేను క్రియేట్ చేసి పెడుతున్నానో, అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఆహ్, సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నెక్స్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూజ్ చేసుకోవాలి. ఏఎంఐ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇదొక ప్రీ డిఫైన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. సో, ముందుగానే అమెజాన్ ఏం చేసిందంటే ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్‌ని మీకిక్కడ వాళ్ళు తీసుకొచ్చారు. ఆల్రెడీ ఉంచారు. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్‌ని. సో, అవే ఇమేజెస్‌ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకున్నాం. అవే ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని. సో, ఇక్కడ మనం విండోస్ మీద చేస్తున్నాం కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అనేవి ఉంటాయి. ఏ సర్వర్ అయినా ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్నదైతే తీసుకోండి. నేను ఆహ్, సర్వర్ 2022 లేటెస్ట్ వన్‌కైతే నేను తీసుకున్నాను. మీరు కావాలంటే ఆ సర్వర్‌ని కూడా మీరేమైనా చేంజ్ చేసుకుంటానంటే మీరు చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. మనకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇన్‌స్టెన్స్ టైప్. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కదా! మనం ఏం యూజ్ చేసుకుంటామో. సీపీయూ చూజ్ చేసుకుంటాం. ర్యామ్‌ని చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కీ పేర్ అనేది క్రియేట్ చేయాలి. కీ పేర్‌లో మన 2 టైప్స్ ఆఫ్ కీ పేర్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో, ప్రైవేట్ కీ పేర్ అనేది మన దగ్గర ఉంటుంది. పబ్లిక్ అనేది ఏడబ్ల్యూఎస్ దగ్గర ఉంటుంది. సో, క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. సో, ఈ కీ పేర్ అనేది మన లోకల్ మెషిన్‌లో అయితే డౌన్‌లోడ్ అవుతది. అండ్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! క్లిక్ ఆన్ ఎడిట్. ఇవన్నీ కూడా నెట్వర్క్ రిలేటెడ్ సెట్టింగ్స్. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్. ఇప్పుడు మనం ఓన్లీ సర్వర్సే క్రియేట్ చేస్తున్నాం. నెట్వర్క్‌కి సంబంధించిన రిలేటెడ్ వర్క్ అంతా కూడా మనకి బ్యాక్ ఎండ్ ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది. సో, వీటిలతో మనకి అప్‌కమింగ్ సెషన్స్‌లో వీపీసీ కాన్సెప్ట్ ఎప్పుడైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో అప్పుడు మీకు ఇన్ డీటెయిల్‌గా వాటి గురించి చెప్తాను. ఇక్కడ మాత్రం మీరు ఏం చేస్తారంటే సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వండి. అదే విధంగా డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయండి.
అండ్ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ మీకు ఆర్‌డిపి పోర్ట్ అనేది ఎనేబుల్‌లో ఉంది. సో, మీరెప్పుడైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసుకుంటారో బై డిఫాల్ట్ ఏ పోర్ట్ ఓపెన్ ఉంటుందండి? ఆర్‌డిపి. అదే మీరు లినక్స్ చేసుకున్నారనుకోండి అక్కడ ఎస్ఎస్‌హెచ్ పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఆర్‌డిపి అనేది ఏంటంటే రిమోట్ డెస్క్‌టాప్ ప్రోటోకాల్. ఎస్ఎస్‌హెచ్ అంటే సెక్యూర్ షెల్. సో, దీని యొక్క పోర్ట్ నంబర్ చూసుకుంటే ఇక్కడ మీకు 3389 అని చెప్పి రాసుంది కదా! సో, స్క్రోల్ డౌన్. నెక్స్ట్ మనకి ఇంకొక పోర్ట్ కూడా ఎనేబుల్‌లో ఉండాలండి. అదేంటంటే హెచ్‌టిటిపి. బికాజ్ మన వెబ్‌సైట్ కదా! వెబ్‌సైట్ కాబట్టి మనకి హెచ్‌టిటిపి పోర్ట్ లేనిదే మనం ఏ వెబ్‌సైట్‌ని కూడా విజిట్ చేయలేం. సో, కంపల్సరీగా హెచ్‌టిటిపి పోర్ట్ సెలెక్ట్ చేసుకొని సోర్స్ టైప్ వచ్చేసరికి ఎనీవేర్ పెట్టండి. హెచ్‌టిటిపి అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది కదా! ట్రాన్స్‌ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. హెచ్‌టిటిపి కంటే ఇంకా ఎక్కువ సెక్యూర్డ్ హెచ్‌టిటిపిఎస్. ఓకే. ఇంకా హెచ్‌టిటిపిఎస్ కంటే ఇంకా సెక్యూర్డ్ హెచ్ఎస్‌టిఎస్. సో, ఫేస్‌బుక్ గాని, లింక్డ్ఇన్ గాని ఇవన్నీ కూడా ఇప్పుడు హెచ్ఎస్‌టిఎస్‌ని యూజ్ చేస్తాయి. సో, ఆహ్, ఎవరైనా హ్యాకర్స్ వాటిల్ని డౌన్‌గ్రేడ్ చేయడం చాలా కష్టం అన్నమాట. హెచ్ఎస్‌టిఎస్ వెబ్‌సైట్స్‌ని. ఓకే. ఇక్కడ పోర్ట్ చూసుకుంటే హెచ్‌టిటిపిది పోర్ట్ రేంజ్ వచ్చేసరికి 80 ఉంది. స్క్రోల్ డౌన్. నెక్స్ట్ స్టోరేజ్ విషయంకొస్తే మీకు విండోస్‌లో 30 జీబీ బై డిఫాల్ట్ వస్తుంది. అండ్ అదే లినక్స్ చూసుకుంటే మీకు అక్కడ 8 జీబీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు లాంచ్ ఇన్‌స్టెన్స్ అని చెప్పి క్లిక్ చేయండి. సో, ఫస్ట్ ఇన్‌స్టెన్స్ అనేదైతే మనకి లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్‌స్టెన్సెస్‌లోకి వెళ్ళండి. ఇన్‌స్టెన్స్‌లోకి వెళ్లి చెక్ చేస్తే ఇక్కడ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇదే విధంగా ఇంకొక ఇన్‌స్టెన్స్ అనేది మనం క్విక్‌గా క్రియేట్ చేద్దాం. సో, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టెన్స్ మళ్ళీ ఇక్కడ ఇన్‌స్టెన్స్‌కి నేమ్ అయితే ఇవ్వండి. విండోస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ హైఫన్ 2 అని ఇస్తున్నాను నేను. అది 1 అని తీసుకున్నాం. ఇది 2 అని తీసుకున్నాం. సో, సేమ్ ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకుంటున్నాం. ఇన్‌స్టెన్స్ టైప్, కీ పేర్ ఇస్తున్నాను. సేమ్ కీ పేర్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 కీ పేర్స్ క్రియేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే సేమ్ కీ పేర్ క్రియేట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఎడిట్, స్క్రోల్ డౌన్, సెక్యూరిటీ గ్రూప్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ యాడింగ్ వన్ మోర్ పోర్ట్ హెచ్‌టిటిపి. సోర్స్ టైప్ వచ్చేసరికి ఎనీవేర్ అండ్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టాన్స్. సో, నా సెకండ్ ఇన్‌స్టెన్స్ కూడా లాంచ్ అయింది. ఇప్పుడు ఇన్‌స్టెన్సెస్‌కెళ్ళి ఒకసారి చెక్ చేయండి. 2 ఇన్‌స్టెన్సెస్‌లో కూడా రన్నింగ్‌లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు స్టేటస్ చెక్ ఏదైతే ఇక్కడ ఆప్షన్ ఉందో అది 2/2 వచ్చిందంటే మీరు మీ ఇన్‌స్టెన్స్‌లోకి లాగిన్ అయితే అవ్వగలరు. బట్ ఇక్కడ ఇంకా ఇక్కడ మీకు చూస్తే ఇనిషియలైజింగ్ అని చెప్పి కనిపిస్తుంది. సో, మనం ఒక 1 ఆర్ 2 మినిట్స్ అనేది ఇక్కడ వెయిట్ చేయాలి. సో, ఇప్పుడు అయితే మనం ఏం చేసాం, ఒక 2 ఇన్‌స్టెన్సెస్‌నయితే మనం క్రియేట్ చేసాం. ఇన్‌స్టెన్స్ 1, ఇన్‌స్టెన్స్ 2 అయితే మనం క్రియేట్ చేసాం. సో, నెక్స్ట్ స్టెప్ మనం ఇన్‌స్టెన్స్‌లోకి లాగిన్ అయితే అవ్వాలి. మన యొక్క ఇన్‌స్టెన్సెస్‌లోకి మనం అయితే లాగిన్ అవ్వాలి. సో, వి నీడ్ టు లాగిన్ ఇంటూ అవర్ ఇన్‌స్టెన్సెస్ అండ్ నీడ్ టు ఇన్‌స్టాల్ వెబ్ సర్వర్స్ ఇన్ బోత్ ది మెషిన్స్. ఓకే. ఇన్ బోత్ ది మెషిన్స్. సో, నెక్స్ట్ స్టెప్ ఇది మనం చేయాల్సింది. We need to log in into our instances and we need to install web servers in both the machine. So, ఓకే. లెట్స్ డూ ఇట్. ఒకసారి మళ్ళీ మన కన్సోల్‌లోకి వెళ్తున్నాను. రిఫ్రెష్ చేస్తున్నాను. స్టేటస్ చెక్ అనేది చెక్ చేద్దాం ఒకసారి ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు నా ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! క్లిక్ ఆన్ కనెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఆర్‌డిపి క్లయింట్‌ని చూస్ చేసుకోండి. స్క్రోల్ డౌన్. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! మీరు ఐదర్ ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే బై డిఫాల్ట్‌గా మీ విండోస్‌లోనే విండోస్ కీ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆర్‌డిపి అని టైప్ చేయగానే రిమోట్ డెస్క్‌టాప్ కనెక్షన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. దీని ద్వారా అయినా సరే మీరు కనెక్ట్ అయితే అవ్వచ్చు. మీ యొక్క ఇన్‌స్టెన్సెస్. సో, నేనేం చేస్తున్నానంటే రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ చూసుకుంటే విండోస్‌కి అడ్మినిస్ట్రేటర్
అండ్ ఇక్కడ నేను గెట్ పాస్వర్డ్ అని ఇస్తున్నాను. అప్‌లోడ్ ప్రైవేట్ కీ. మన దగ్గర కీ లేదు. ఓన్లీ ఫైలే ఉంది. సో, అది డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళి నేను డౌన్‌లోడ్స్‌లో ఉంది కదా! నా లొకేషన్ డౌన్‌లోడ్స్‌లో సేవ్ అయింది అది. క్లిక్ ఆన్ ఓపెన్. కీని మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డీక్రిప్ట్ చేయాలి. సో, డీక్రిప్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. జస్ట్ పాస్వర్డ్‌ని కాపీ చేసుకోండి. మీరిప్పుడు ఏదైతే రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారో, ఆ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. కనెక్ట్. ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలి. సో, ఇక్కడ మీకు యూజర్ నేమ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడుగుతుంది. బై డిఫాల్ట్‌గా మీరు ఫైల్ యూజ్ చేసుకొని రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్ యూజ్ చేసుకొని లాగిన్ అయితే యూజర్ నేమ్ అనేది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయట్లేదు. ఆల్రెడీ అది తీసుకుంటుంది ఆటోమేటిక్‌గా. లేదు అంటే మీరు ఇందాక చెప్పినట్టు జస్ట్ మీ సిస్టమ్ నుంచి రిమోట్ డెస్క్‌టాప్ కనెక్షన్ యూజ్ చేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం మీరు యూజర్ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సొస్తుంది. అండ్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా పాస్వర్డ్ ఇస్తున్నాను. సో, క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ యెస్. ఈ పాస్వర్డ్ అనేది ఎప్పుడైనా సరే మీరు ఒక నోట్‌ప్యాడ్‌లో ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మర్చిపోతే ఇబ్బంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఫస్ట్ మిషన్‌లోకైతే నేను లాగిన్ అవుతున్నాను. సో, నెక్స్ట్ అదే విధంగా మన యొక్క సెకండ్ ఇన్‌స్టెన్సెస్ ఉంది కదా! సెకండ్ ఇన్‌స్టెన్స్‌లో కూడా లాగిన్ అవ్వడానికైతే ట్రై చేద్దాం. సో, 2 ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకుంటే 2/2 చెక్స్ పాస్ అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, అప్ అండ్ రన్నింగ్‌లో ఉన్నాయి 2 కూడా. సో, క్లిక్ ఆన్ కనెక్ట్ అగైన్. ఆర్‌డిపి క్లయింట్, డౌన్‌లోడ్ రిమోట్ డెస్క్‌టాప్ ఫైల్ అండ్ ఇక్కడ కూడా మళ్ళీ గెట్ పాస్వర్డ్, అప్‌లోడ్ ప్రైవేట్ కీ. సో, సెలెక్ట్ యువర్ ఫైల్, క్లిక్ ఆన్ ఓపెన్, క్లిక్ ఆన్ డీక్రిప్ట్ పాస్వర్డ్, కాపీ ది పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఏదైతే మీరు డౌన్‌లోడ్ చేశారో ఫైల్ అది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ కనెక్ట్. పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ యెస్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ లాగ్డ్ ఇన్. ఓకే. సో, ఈ విధంగా మనం 2 ఇన్‌స్టెన్సెస్‌లో కూడా మనం లాగిన్ అయితే అవుతున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌కి వెళ్ళి ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వెబ్ సర్వర్‌ని అయితే ఇన్‌స్టాల్ చేయాలి. సో, లెట్స్ ఇన్‌స్టాల్ అవర్ వెబ్ సర్వర్ హియర్. సో, ఇక్కడ మీకు స్టార్ట్ అని చెప్పి ఉంది కదా! ఈ స్టార్ట్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెబ్ సర్వర్‌ని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. సో, ఇక్కడ స్టార్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు సర్వర్ మేనేజర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇక్కడ సర్వర్ మేనేజర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సర్వర్ మేనేజర్‌లోనే మీకు ఆప్షన్ ఉంటుంది. ఐఏఎస్‌కి సంబంధించి. సో, అది ఎక్కడనేది మీకు చూపిస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ సర్వర్ మేనేజర్. మన యొక్క మెషిన్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయండి. బికాజ్ తక్కువ జీబీ ర్యామ్, 1 జీబీ ర్యామ్, 1 జీబీ ఆహ్, సీపీయూ కాబట్టి చాలా స్లోగా ఉంటది సర్వర్ అనేది. ఫర్ ప్రాక్టీస్ పర్పస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి కొంచెం స్లోగానే ఉంటాయి. సో, ఇక్కడ మీకు డాష్‌బోర్డ్ చూసుకుంటే ఇక్కడ నీకు పైన టాప్‌లో లోడ్ అవుతుంది చూడండి. సో, అది లోడ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆహ్, 1 ఆర్ ఒక 1 మినిట్ వెయిట్ చేయాలి. వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ నేను రేపు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి సంబంధించిన వీడియో అనేది కూడా అప్‌లోడ్ చేస్తాను. వన్స్ అది అయిపోయిందంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ టాపిక్స్ అనేవి అయిపోయినట్టే. సో, ఇక్కడ మీకు యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! సెకండ్ ఆప్షన్ ఇక్కడ. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు ఏం చేంజెస్ అనేవి చేయనవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆహ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే వెబ్ సర్వర్ అని చెప్పి కనిపిస్తుంది. సో, వెబ్ సర్వర్ అనేది ఐఏఎస్. మనం ఈ వెబ్ సర్వర్‌నే మనం ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ ఆన్ యాడ్ ఫీచర్స్.
సో నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇవేం చేంజెస్ చేయక్కర్లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అగైన్. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్ అంతే. వెబ్ సర్వర్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఆటోమేటిక్‌గా టిక్ చేయండి. అంటే టిక్ చేసి యెస్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇది ఫిజికల్‌గా చేసినట్టయితే మనం మన సర్వర్‌ని రీస్టార్ట్ చేసుకోవాలి. బట్ మన తరపున క్లౌడ్ రీస్టార్ట్ చేస్తది కాబట్టి మనం రీస్టార్ట్ ది డెస్టినేషన్ సర్వర్ ఆటోమేటికల్లీ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్ నౌ. సో వెబ్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇదే ప్రాసెస్ మనం సెకండ్ ఇన్‌స్టెన్స్‌లో కూడా చేయాలి. గో టు సెకండ్ ఇన్‌స్టెన్స్. సేమ్ ప్రాసెస్. గో టు స్టార్ట్. స్టార్ట్‌లోకి వెళ్లి సర్వర్ మేనేజర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో డబ్ల్యూడబ్ల్యూ రూట్. ఐనెట్ పబ్ డబ్ల్యూడబ్ల్యూ రూట్ ఇక్కడైతే. ఓకే. స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ రూట్. ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి అయితే మీరు మూవ్ అవ్వాలి. సో ఆ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అవుతాయి మీకు విండోస్ అయితే. సో ఇప్పుడు మనం ఓకే డాష్‌బోర్డ్ అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ ఆన్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. 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 ఇక్కడ వెబ్ సర్వర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ యాడ్ ఫీచర్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. 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 క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ రీస్టార్ట్ ది సర్వర్ డెస్టినేషన్ సర్వర్ ఆటోమేటికల్లీ ఇఫ్ రిక్వైర్డ్ ఇన్‌స్టాల్. సో ఎప్పుడైతే మనం ఈ సర్వర్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తామో మనకొక పాత్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాను కదా నేను. సో అదేంటి? సో ఆ పాత్ ఏంటంటే సీడీ స్లాష్ వేర్ ఇక్కడ మీకు మారుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు ఫస్ట్ సర్వర్‌లోకి వెళ్తున్నాను. ఇన్‌స్టాలేషన్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. క్లిక్ ఆన్ క్లోజ్. సో ఇక్కడ మినిమైజ్ చేసి ఇప్పుడు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్తే మీకు ఒక పాత్ అనేది ఇక్కడ విండోస్ ప్లస్ ఈ అండ్ ఇక్కడ దిస్ పీసీ ఉంది కదా! దిస్ పీసీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ లోకల్ డిస్క్ సి, ఐనెట్ పబ్, డబ్ల్యూడబ్ల్యూ రూట్, ఐనెట్ పబ్ డబ్ల్యూడబ్ల్యూ ఇది విండోస్‌కి అయితే మీకు లినక్స్‌కి అయితే స్లాష్ వేర్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ స్లాష్ ఎస్టీఎంఎల్ ఇక్కడ వచ్చేసరికి ఐనెట్ పబ్ మెషిన్ 1లోకి వెళ్దాం. ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి వెళ్ళి దిస్ పీసీ ఐనెట్ లోకల్ డిస్క్ సి సెలెక్ట్ చేసుకొని ఐనెట్ పబ్ డబ్ల్యూడబ్ల్యూ రూట్ ఇక్కడ ఉన్న టెంపరరీ ఇండెక్స్ ఫైల్స్‌ని నేనైతే డిలీట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక హెచ్టీఎంఎల్ పేజ్ అయితే క్రియేట్ చేస్తాను నా ఓన్‌గా. సో నేను ఇక్కడ నోట్‌ప్యాడ్ తీసుకుంటున్నాను. ఇది చాలా స్లోగా ఉంటుంది. సో జస్ట్ ఐ యామ్ గివింగ్ హియర్ హెచ్1 ట్యాగ్. సో ఇక్కడ నేను వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ 1 అని ఇస్తున్నాను. ఆ! ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ 1 అని ఇస్తున్నాను. ఇక్కడ మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ హెచ్1. నెక్స్ట్ ఇది ఫైల్‌లోకెళ్ళి ఐ యామ్ గోయింగ్ టు సేవ్ ఇట్ యాస్ ఇది నేను సేవ్ చేస్తున్నాను. ఎక్కడ ఏ లొకేషన్‌లో సేవ్ చేయాలి దిస్ పీసీ అదే సేమ్ లొకేషన్ ఐనెట్ పబ్ డబ్ల్యూడబ్ల్యూ రూట్. సో లోకల్ డిస్క్ ఐనెట్ పబ్‌లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ రూట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌గా సేవ్ చేయండి.
ఇది మన వెబ్ పేజ్ యొక్క హోమ్ పేజ్. సో, ఓకే. సో, ఆల్ ఫైల్స్ పెట్టుకోండి. సెలెక్ట్ సేవ్ యాస్ టైప్ ఆల్ ఫైల్స్‌లో పెట్టుకోండి. ఫైల్ నేమ్ వచ్చేసరికి index.html. క్లిక్ ఆన్ సేవ్. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్. సో, ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆహ్, ఫ్లిప్‌కార్ట్ అని ఇస్తున్నాను. సో, ఈ ఫ్లిప్‌కార్ట్ అనే ఫోల్డర్ లోపల నేను ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. index.html. నోట్‌ప్యాడ్. మళ్ళీ ఇక్కడ ఇంకొక హెచ్1 ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. హెచ్1 వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ సైట్ అని ఇస్తున్నాను. అండ్ క్లోజింగ్ ది హెచ్1 ట్యాగ్. ఫైల్ సేవ్ యాస్ అండర్ ఫ్లిప్‌కార్ట్ ఫోల్డర్. ఏమిస్తున్నాను ఇప్పుడు నేము మళ్ళీ ఇక్కడ index.html. సో, సేవ్ యాస్ టైప్ ఆల్ ఫైల్స్. క్లిక్ ఆన్ సేవ్. దట్స్ ఇట్. సో, ఇదే లొకేషన్‌లో మనకి రిఫ్రెష్ డబ్ల్యూడబ్ల్యూ రూట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఉంది. అదేవిధంగా index.html కూడా మనకుంది. సో, ఇప్పుడు నేనిది మినిమైజ్ చేస్తున్నాను. అండ్ ఇది నా సెకండ్ మెషిన్ కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఒకసారి ఫస్ట్ మెషిన్‌లో మనం ఏదైతే ఫైల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసామో అది మనకి కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో, గో టు ఇన్‌స్టాన్సెస్, సెలెక్ట్ యువర్ ఫస్ట్ మెషిన్, పబ్లిక్ ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసుకొని వేరొక ట్యాబ్‌లోకెళ్ళి చెక్ చేయండి. సో, అండ్ ఇక్కడ నేను స్లాష్ ఫ్లిప్‌కార్ట్ అని ఇస్తున్నాను. అది పర్టిక్యులర్ ఫ్లిప్‌కార్ట్ పేజ్‌కైతే రీడైరెక్ట్ అయింది. నెక్స్ట్ అదే విధంగా మనం సెకండ్ ఇన్‌స్టాన్స్‌లో కూడా సేమ్ ఇదే విధంగా క్రియేట్ చేద్దాం. సెకండ్ ఇన్‌స్టాన్స్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ, ఇక్కడ కూడా మళ్ళీ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్తున్నాం. దిస్ పీసీ, లోకల్ డిస్క్ సి, ఐనెట్ పబ్, డబ్ల్యూడబ్ల్యూ రూట్. ఇక్కడున్న టెంపరరీ ఇండెక్స్ ఫైల్స్‌ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక HTML పేజ్ అనేది క్రియేట్ చేస్తాను. హెచ్1 వెల్కమ్ టు AWS ట్రైనింగ్ 2 అని ఇస్తున్నాను. జస్ట్ ఇక్కడ హెచ్1 క్లోజింగ్ ట్యాగ్. గో టు ఫైల్ అగైన్. క్లిక్ ఆన్ సేవ్ యాస్ దిస్ పీసీ, లోకల్ డిస్క్ సి, ఐనెట్ పబ్, డబ్ల్యూడబ్ల్యూ రూట్. ఇక్కడ ఫైల్ నేమ్ index.html. సేవ్ యాస్ టైప్ ఆల్ ఫైల్. క్లిక్ ఆన్ సేవ్. జస్ట్ క్లిక్ ఆన్ క్లోజ్. అండ్ ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. Ctrl+Shift+N. అండ్ ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి మింత్రా అని చెప్పి ఇస్తాను. ఓకే. ఈ మింత్రా అనే ఫోల్డర్‌లో ఇంకొక index.html అనేది క్రియేట్ చేస్తున్నాను. గో టు నోట్‌ప్యాడ్. ఇక్కడ జస్ట్ హెచ్1 ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను. వెల్కమ్ టు మింత్రా షాపింగ్ వెబ్‌సైట్. సో, అగైన్ క్లోజింగ్ ఆఫ్ హెచ్1 ట్యాగ్, ఫైల్, సేవ్ యాస్ under this folder index.html, save as type all files. Click on save. Close this. ఓకే. డబ్ల్యూడబ్ల్యూ రూట్‌లో index.html ఫైల్ ఇక్కడ ఉంది. అండ్ ఈ మింత్రా అని చెప్పి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశాను. అండర్ దిస్ మింత్రా ఇంకొక index.html ఫైల్ అనేది అయితే నేను క్రియేట్ చేశాను. సో, ఒకసారి ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఒకసారి చూద్దాం. మనం ఇప్పటిదాకా ఏం చేసాం అనేది. సో, ఫస్ట్ నేను 2 ఇన్‌స్టాన్సెస్ అయితే క్రియేట్ చేశాను. ఇన్‌స్టాన్స్ 1, ఇన్‌స్టాన్స్ 2. ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో ఇది ఇన్‌స్టాన్స్ 1 హ్యాండ్ రైటింగ్ బాగోదు. జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఇన్‌స్టాన్స్ 2. ఓకే. ఇన్‌స్టాన్స్ 1, ఇన్‌స్టాన్స్ 2 విండోస్ ఇన్‌స్టాన్స్ 2 కూడా
విండోస్‌కి సంబంధించిన ఇన్‌స్టెన్సెస్. ఇక్కడ కూడా విండోస్‌కి సంబంధించిన ఇన్‌స్టెన్స్ ఇది కూడా. ఇది సెకండ్ మెషిన్. ఇది ఫస్ట్ మెషిన్. సో, ఫస్ట్ మెషిన్‌లోకి మనం లాగిన్ అయ్యాం. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనం వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. వెబ్ సర్వర్ నేమ్ వచ్చేసరికి ఐఐఎస్. ఓకే. ఇక్కడ కూడా సేమ్ వెబ్ సర్వర్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసాం. ఐఐఎస్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఎప్పుడైతే ఈ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసామో అప్పుడు మనకొక ఫోల్డర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఐనెట్ పబ్, అండర్ ఐనెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రూట్ అని చెప్పి ఫోల్డర్ అయితే ఈ 2 ఫోల్డర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇక్కడ, అక్కడ అండర్ మళ్ళీ ఈ డబ్ల్యూడబ్ల్యూ రూట్‌లో మనం ఏం చేసామంటే index.html ఫైల్ అనేది క్రియేట్ చేశాను నేను. అండ్ ఇంకొక ఇదే లొకేషన్‌లో మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ లోపల కూడా ఇంకొక index.html అనేది క్రియేట్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే చేసాం. ఈ మిషన్‌లో కూడా. రైట్. ఇప్పటిదాకా మనం చేసిందైతే అదే. సో, ఫస్ట్ మనకి వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఐనెట్ పబ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రూట్ అని చెప్పి 2 ఫోల్డర్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ డబ్ల్యూడబ్ల్యూ రూట్‌లో index.html అనే ఫైల్ క్రియేట్ చేశాను. అండ్ మళ్ళీ ఇదే లొకేషన్‌లో ఒక ఫోల్డర్ పెట్టాను. ఫోల్డర్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. సో, ఇదే ఫోల్డర్ లోపల మళ్ళీ index.html అని చెప్పి ఇంకొక ఫైల్ అయితే క్రియేట్. ఇప్పటిదాకా మనం చేసింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే టార్గెట్ గ్రూప్స్‌ని క్రియేట్ చేయాలి. బిఫోర్ లోడ్ బ్యాలెన్సింగ్ టార్గెట్ గ్రూప్స్‌ని క్రియేట్ చేయాలి. సో, లెట్స్ క్రియేట్ టార్గెట్ గ్రూప్స్. సో, ఇప్పుడు టార్గెట్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో, నేను కన్సోల్‌లోకొచ్చేసాను మళ్ళీ. ఇప్పుడు కన్సోల్‌లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకిక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో, ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అండర్‌లో మీకు టార్గెట్ గ్రూప్స్ అయితే ఉంటాయి. క్లిక్ ఆన్ టార్గెట్ గ్రూప్స్. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. చూస్ ఏ టార్గెట్ టైప్ అని ఉంది. సో, మనం బేస్డ్ ఆన్ ది ఇన్‌స్టెన్సెస్ టార్గెట్ అనేదైతే సెట్ చేస్తున్నాం. సో, స్క్రోల్ డౌన్ టార్గెట్ గ్రూప్ నేమ్ అడుగుతుంది. టార్గెట్ 1 అని ఇస్తున్నాను. స్క్రోల్ డౌన్ ఇది హెచ్‌టిటిపి పోర్ట్‌లో ఎనేబుల్ అయ్యి ఉండాలి. స్క్రోల్ డౌన్ నెక్స్ట్ అడ్వాన్స్ హెల్త్ చెక్స్‌లో మీకు కావాలంటే ఈ వాల్యూస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. వీటిలన్నిటి గురించి కూడా నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సేమ్ ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్‌లో విండోస్ మిషన్ మీద యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళీ అవి రిపీట్ చేయట్లేదు. ఎవరైనా సరే ఈ వీట్లి గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే ఒకసారి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ విత్ లినక్స్ మిషన్ మనం ఏ విధంగా చేసామో దాంట్లో మీరు చూస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాను దాని గురించి. ఓకే. నెక్స్ట్ స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఫస్ట్ మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. టార్గెట్ సెట్ చేయాలి కదా! క్లిక్ ఆన్ ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ అనేది మనం ఎందుకు సెట్ చేస్తున్నాం ఇప్పుడు? అగైన్ గో టు టార్గెట్ గ్రూప్స్. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. వన్ మోర్ టార్గెట్ గ్రూప్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. టార్గెట్ 2. స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సెకండ్ మిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్. సో, టార్గెట్ గ్రూప్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే సో, మన యొక్క ఇన్‌స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇన్‌స్టెన్స్ 1, ఇన్‌స్టెన్స్ 2 దీని ముందు ఈఎల్‌బీ అనేది ఉంటుంది. ఈ ఈఎల్‌బీకి మనం చెప్పాలి. ఇదే మన టార్గెట్స్ అని చెప్పి. సో, ఇది మన టార్గెట్. ఇదొక మన టార్గెట్. ఈ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఎం1, ఎం2 ఈ 2 కూడా మన యొక్క టార్గెట్స్ అవుతాయి. సో, మనం జస్ట్ టార్గెట్స్‌ని అయితే సెట్ చేస్తున్నాం ఇక్కడ. సో, టార్గెట్స్ అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ ఒకసారి టార్గెట్ గ్రూప్స్ చెక్ చేయండి. క్రియేట్ అయ్యలేదని టార్గెట్ 1, టార్గెట్ 2 క్రియేట్ అయితే అయింది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్‌కి అయితే మనం వెళ్దాం. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడు మీకు అక్కడే సేమ్ లోడ్ బ్యాలెన్సింగ్ కింద ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్స్. ఇది మినిమైజ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్.
లోడ్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం చేసుకున్న టైప్ వచ్చేసరికి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్‌కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ కూడా అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చదవండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది. సో, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్‌కి నేమ్ అనేది ఇవ్వండి. జస్ట్ ఐ యామ్ గివింగ్ హియర్ అప్లికేషన్ ఎల్‌బి. ఓకే. స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ ఉన్న అవైలబిలిటీ జోన్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ అవైలబిలిటీ జోన్స్ అండ్ స్క్రోల్ డౌన్ అండ్ ఇప్పుడు మీరు మీ యొక్క సెక్యూరిటీ గ్రూప్ మెన్షన్ చేయండి. ఒకవేళ చేస్తే చేయండి, లేకపోతే లేదు. జస్ట్ అండ్ స్క్రోల్ డౌన్ అండ్ ఫార్వర్డ్ టు టార్గెట్ 1. టార్గెట్ 1 అనేది అంటే మిషన్ 1. ఇది ఎక్కడ ఈ లిజనర్స్ అనేది ఇప్పుడు చూడండి మన యొక్క లిజనర్స్ ఇస్తాం. ఇప్పుడు మన ఈఎల్‌బికి ఇది మన యొక్క మిషన్ అనేది మిషన్ అని చెప్పి ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌కి మన టార్గెట్ మిషన్ 1కి మనం రీడైరెక్ట్ చేస్తున్నాం ఫస్ట్. సో, నెక్స్ట్ స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. అండ్ స్క్రోల్ డౌన్ ఇప్పుడు 50, 50 ట్రాఫిక్‌ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో, ఇక్కడ మనకి లిజనర్స్‌కి మన యొక్క ఏఎల్‌బికి ఫస్ట్ మిషన్‌కి 50% ట్రాఫిక్ రీడైరెక్ట్ చేయాలి. సెకండ్ మిషన్‌కి ట్రాఫిక్‌ని అయితే రీడైరెక్ట్ చేయాలి. అక్కడైతే మనకి జస్ట్ ఎ సెకండ్ గైస్. జస్ట్ ఓకే. ఫస్ట్ మిషన్‌కి, సెకండ్ మిషన్ జస్ట్ క్లిక్ ఆన్ సారీ ఫస్ట్ మిషన్‌కి అయితే మనకు అక్కడ ఆప్షన్ ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి. కానీ సెకండ్ మిషన్‌కి మనకు అక్కడ ఆప్షన్ లేదు. సో, ఇప్పుడు మనం సెకండ్ మిషన్ కూడా ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి సో, సెలెక్ట్ దిస్ వన్. క్లిక్ ఆన్ 2 యాక్షన్స్. ఇక్కడ మీకు మేనేజ్ యాడ్ లిజనర్. ఇక్కడ మీకు యాడ్ లిజనర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! సో, 50, 50 డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పాను కదా! ఇక్కడ మీరు సెకండ్ మెషిన్‌ని చేసుకోండి ఈసారి. హెచ్‌టిటిపి పోర్ట్ నంబర్ ఓకే. ఇది ఫస్ట్ మెషిన్ అండ్ యాడ్ టార్గెట్ గ్రూప్ సెకండ్ మెషిన్ ఆల్సో. సో, 50, 50% అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ట్రాఫిక్ అనేది. సో, ఇప్పుడు మనకి ఈఎల్‌బిలో ఉన్న లిజనర్స్‌కి ఈ 2 కూడా మనం సెట్ చేసాం. సో, ఈ 2 మన టార్గెట్స్ అని జెప్పి. ఓకే. సో, ఇక్కడ మనకి హెచ్‌టిటిపి జస్ట్ బ్యాలెన్స్ ఇక్కడ సెలెక్ట్ దిస్ వన్. క్లిక్ ఆన్ ఎడిట్ లిజనర్. యాడ్ లిజనర్ కాదు. ఎడిట్ లిజనర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకిక్కడ ఫస్ట్ టార్గెటే సెట్ చేసుంది కదా! ఇంకొక టార్గెట్‌ని యాడ్ చేస్తాను ఇక్కడ నేను. టార్గెట్ 2 ఇప్పుడు మీకు 50, 50% అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. దట్స్ ఇట్. ఇప్పుడు మనం లిజనర్స్‌నయితే ఆహ్, క్రియేట్ చేసాం. మనకు ఈఎల్‌బికి. అదే విధంగా ఇప్పుడు మనం కొన్ని రూల్స్‌నయితే సెట్ చేయాలి ఈ లిజనర్‌కి. ఆ లిజనర్‌కి రూల్స్ అనేది ఏ విధంగా సెట్ చేయాలంటే మళ్ళీ మీరు ఇక్కడ మీకు ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే యాక్షన్స్‌లోకి వెళ్లి ఎడిట్ రూల్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. క్లిక్ ఆన్ రూల్. ఆహ్, ఇక్కడ ఓకే. 2 యాక్షన్స్ యాడ్ రూల్. సో, ఇక్కడ నేను రూల్ 1 అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. యాడ్ కండిషన్ బేస్డ్ ఆన్ ది పాత్ అనమాట ఇక్కడ. సో, మనం అక్కడ ఏమి ఇచ్చాం ఫ్లిప్‌కార్ట్ అని ఇచ్చాం కదా! ఫ్లిప్‌కార్ట్ స్లాష్ స్టార్. స్టార్ అంటే ఏంటంటే ఆల్ అలాంగ్ విత్ దిస్ ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఏవైతే సబ్ ఫోల్డర్స్ ఉంటాయో అవన్నీ కూడా అని. ఓకే. క్లిక్ ఆన్ కన్ఫర్మ్. క్లిక్ ఆన్ నెక్స్ట్.
select our machine as machine 1, click on next, and priority 1, click on next, click on create. That's it. Now again one more rule we need to define. ఇంకోటి ఏంది ఇంకో ఫోల్డర్ ఉంది మనకి మింత్రా అని చెప్పి. సో again go to actions, add one more rule. Rule 2 this time. Click on next, add condition based on the path value slash Mintra slash star. Click on confirm, click on next, and target group వచ్చేసరికి ఈసారి మిషన్ 2 అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అగైన్ ప్రియారిటీ వచ్చేసరికి ఇప్పుడు 2 ఇస్తున్నాను. అది ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను, ఇది సెకండ్ ప్రియారిటీ. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ క్రియేట్. దట్స్ డన్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్కి వెళ్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాం, ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని మనం మూవ్ ఆ పర్టికులర్ కంటెంట్కి మనం రీడైరెక్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది ముందు ఉంటుంది, సర్వర్స్ ముందు ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది ఎవరికి కూడా తెలియదు. సో డిఎన్ఎస్ నేమ్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఆ డిఎన్ఎస్ నేమ్ని ఇక్కడ నేను వేరొక ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను చూడగలుగుతున్నాను, వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ 1 అని. సో ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్ ఫ్లిప్కార్ట్ అని ఇస్తాను. ఇప్పుడు ఆ పర్టికులర్ పేజ్కి అయితే అది రీడైరెక్ట్ అవ్వాలి. డోంట్ వరీ, ఇది మీకు 404 ఎర్రర్ కామన్ అది. సో ఇప్పుడు మీరు చూస్తే అది ఎక్కడ రీడైరెక్ట్ అయింది, బేస్డ్ ఆన్ ది డిఎన్ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రీడైరెక్టెడ్. మనకి ఆ పర్టికులర్ ఫోల్డర్కి అయితే రీడైరెక్ట్ అయింది. అదే ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ తీసేసాను మళ్ళీ. అగైన్ ఇఫ్ ఐ గివ్ హియర్ మింత్రా, చూడండి ఇప్పుడు అది ఎక్కడికి, షాపింగ్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయింది. మింత్రా షాపింగ్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయింది. సో మీరు ఈ విధంగా ఇప్పుడు నేను మళ్ళీ విండోస్ సర్వర్ 1లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్, జస్ట్ ఇది నేను టెస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ లోకల్ డిస్క్ సి, ఐనెట్ పబ్, గో బ్యాక్, www root, one more folder I am creating. ఈసారి ఇక్కడ నేను ఏజియోని ఇస్తున్నాను. అండర్ ఏజియో one more HTML file I am creating. Notepad, h1, welcome to AGO, close the h1 tag and click on save as. ఇక్కడ సేవ్ చేస్తున్నాను అండర్ AGO folder, mentioning it as index.html. Save as type all files, click on save and ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి చూడండి మనకి 2 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ఐనెట్ పబ్, www root, ఫ్లిప్కార్ట్ ఉంది, ఏజియో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డిఎన్ఎస్ తర్వాత నేను ఏజియో అని ఇచ్చాను అనుకోండి, ఇన్ కేస్ అది రీడైరెక్ట్ అవుతుందా, ఇట్ ఈస్ గెటింగ్ రీడైరెక్ట్. బికాస్ మనం స్టార్ అని మెన్షన్ చేయడం వల్ల అక్కడ ఇంకా ఎన్ని ఫోల్డర్స్ అయితే ఉన్నాయో అన్ని ఫోల్డర్స్కి కూడా అది రీడైరెక్ట్ అవుతుంది. ఓకే.